రాష్ట్రంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోదలుచుకుంటే మొట్టమొదట మాట్లాడుకోవాల్సింది మన రైతాంగం సమస్య. మన రాష్ట్రంలో రైతాంగం ఈరోజు చాలా తీవ్రమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటా ఉంది. ముఖ్యమంత్రి ఈరోజే 6,310 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ ఇస్తున్నట్టుగా ప్రోగ్రాం అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీ. ఏ రైతాంగానికైతే అన్నదాత సుఖీభవ అని చెప్పి అనౌన్స్ చేస్తున్నాడో ఆ రైతాంగం ఇంతకుముందు ఎన్నడూ కనివిని ఎరగనటువంటి కష్టాల గొంతులోతో కష్టాల్లో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏ ఒక్క పంటకి ధరలు లేవు, ఏ ఒక్క పంటకి ధరలు లేవు. అకాల వర్షాల వల్ల పంటలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. వరి ఇప్పుడు దిగుబడి వచ్చింది గోదావరి జిల్లాల్లో మాత్రమే, తతిమ దగ్గర ఇంకా రాలేదు, వస్తూ ఉంది. అక్కడ ఒక్కొక్క ఎకరాకి 5 నుంచి 10 బస్తాల దిగుబడి డ్యామేజ్ అయిపోయింది 40 బస్తాల్లో. ఇంతకుముందు ఎప్పుడూ కనివిని ఎరగనట్టుగా యూరియా రేట్లు పెరిగినాయి, వ్యవసాయ ఖర్చులేమో పెరిగినాయి, రైతాంగానికి ధరలు లేవు. తెలుగుదేశం ప్రభుత్వం ఏమో అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున అందరికి ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది ఎన్నికల వాగ్దానంలో. 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. ఈ అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం నిరాకరించారు ఇవాళ. మొదటి సంవత్సరం ఇవ్వకపోవడమే కాదు, కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ ఇస్తా అన్నారు. కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ ఇవ్వాల. కౌలు రైతులకు ప్రత్యేక చట్టం తెచ్చి మరింత రక్షణ కల్పించే చర్యలు చేపడతా ఉన్నారు, అది చేయలే. 23 రకాలైనటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 23 రకాల పంటలకి ఏ ఒక్క పంటకి మన రాష్ట్రంలో ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు. మోస్ట్ ప్యాథటిక్. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఈ సంవత్సరం వాళ్ళ యొక్క కష్టాలు ఏంటో, వాళ్ళకి ఇక్కట్లు ఏమిటో మీరు చూసి ఉంటారు. మామిడి రైతులు వాళ్ళకి కేజీకి 15-16 రూపాయలు, అంటే దాదాపు టన్నుకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 15,000 రూపాయలు 15,000-16,000 రూపాయలు రావాల్సినటువంటిది రాకపోగా గవర్నమెంటు 8 రూపాయలు, కలెక్టరు 8 రూపాయలు ఇస్తా అన్నారు. దానికి ప్రభుత్వం ఇది ప్రైవేట్ వాళ్ళు 8 రూపాయలు కొనాలి, కొనేటట్టు చేస్తాం, మేము 4 రూపాయలు ఇస్తామని అన్నారు. ఈ 4 రూపాయలు లేదు, ఆ 8 రూపాయలు లేదు. ఆఖరికి వాళ్ళకి 4 రూపాయలు ఇస్తామని చెప్పేసి తీసుకోండి అని చెప్పేసానంటే ముందు డబ్బు కట్టకుండానే అందరి దగ్గర మామిడి రైతుల దగ్గర కొన్నారు. కొందరికి 3 రూపాయలు, కొందరికి 4 రూపాయలు, 5 రూపాయలు ఈ రకంగా చెల్లించారు. ముందు పంట తీసుకున్నారు, తర్వాత ఎప్పుడో చెల్లించారు. ఇంతటి స్థాయిలో మామిడి రైతులు ఇంతకుముందు ఎప్పుడు కూడా నష్టపోయింది లేదు. మిర్చి రైతులైతే పోయిన సంవత్సరం 24-25 రూపాయలు కింటా ధర పలికింది. ఈ సంవత్సరం వచ్చేసరికి 8,000 రూపాయల నుంచి 12,000 రూపాయల మధ్య అమ్ముడుపోయింది మొన్న ఫిబ్రవరి మార్చి మాసాల్లో. మిర్చి రైతులు, పొగాకు రైతులైతే 18,000 రూపాయలు అమ్మినటువంటి పొగాకు 6,000, 9,000, 12,000 అమ్మింది. ఒక రకంగా మిర్చి రైతులకు రేట్ మద్దతు ధర ఇస్తానని చెప్పి చంద్రబాబు చెప్పాడు, అదే అమలు జరగలేదు. పొగాకు రైతులకి
మేమే కొంటాం అన్నారు. అది బార్లీ పొగాకుని అది కొనలేదు. మామిడి రైతుల పరిస్థితి నేను ఇందాకే చెప్పాను. బొప్పాయి, ఈ బొప్పాయి 16 రూపాయల నుంచి మొత్తం కేజీ 18 రూపాయలు 20 రూపాయలు అమ్మేటువంటిది 16 రూపాయలు 20 రూపాయలు మేము గ్యారంటీ ఇస్తామని కలెక్టర్ జోక్యం చేసుకుని చెప్పాడు. మన పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా, అన్నమయ్య జిల్లాలో బొప్పాయి చాలా గణనీయంగా పండిస్తారు. మొత్తం 6 రూపాయలు కూడా 5 రూపాయలు 6 రూపాయలు కూడా రాలే. ఆ రకంగా బొప్పాయి. మొక్కజొన్న రైతులు, ఈ మొక్కజొన్న చాలా మన రాష్ట్రంలో వరి తర్వాత చాలా పెద్ద పంట ఇది. వరి తర్వాత చాలా ముఖ్యమైనటువంటి పంట, అన్ని ప్రాంతాల్లో పండేటువంటి పంట, కోస్తాలో రాయలసీమలో అన్ని ప్రాంతాల్లో పండేటువంటి పంట. 2400 రూపాయలు దీని ఇంతకుముందు ధర. ఇప్పుడు వచ్చేసరికి దాని ధర 1600 1700 రూపాయలకి పడిపోయింది మొక్కజొన్న. ఇప్పుడు పంట వస్తూ ఉంది. ఇప్పుడు ఈ దీంట్లో తెలంగాణలో మొక్కజొన్నకి మార్క్ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుకి పూనుకున్నది. మార్క్ఫెడ్ని రంగం మీద దించింది. కానీ మన రాష్ట్రంలో ఇంకా మార్క్ఫెడ్ని దించిన పరిస్థితి లేదు. కొనుగోలు చేసేదానికి తెలంగాణలో వాళ్ళు కొంటున్నారు. ఆ 17,000 రూపాయలు, ఆ 1700 రూపాయలు కూడా వచ్చేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనపట్టాలి. అదే రకంగా ఈ ఉల్లి రైతులది చాలా ఉల్లి ఎర్రగడ్డలు అంటారు, దీనికి ఈ ధర లేదు. ఇది 2 రూపాయలకి పడిపోయినటువంటి పరిస్థితి. 4 రూపాయలకి కలెక్టర్ జోక్యం చేసుకుని ఎంతో కొంత ధర ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ ఉల్లి పరిస్థితి కిలో 2 రూపాయలు 3 రూపాయలకి దాకా పడిపోతే 12 రూపాయలకి మేము ఇస్తామని చెప్పేసి 12 రూపాయలు గిట్టుబాటు అయ్యేటట్టుగా చూస్తామని ప్రభుత్వం ప్రయత్నం చేసి ఆఖరికి ఎకరాకి 20,000 రూపాయలు ఇచ్చేస్తాం, ఇక గిట్టుబాటు ధర లేదు, ఎకరాకి ఎంత ఇచ్చేస్తామని చెప్పి ఆ రకంగా దీన్ని ఉల్లి విషయంలో చాలా పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయారు. ఇంతకుముందు ఎప్పుడు కనివిని ఎరగనటువంటి పద్ధతుల్లో ఉల్లి టమాటా రూపాయికి అమ్మేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఈ ఉల్లికి, మొక్కజొన్నకి, బొప్పాయికి, మామిడికి, పొగాక్కి, మిర్చికి, వీటన్నిటిల్లోనూ కలెక్టర్లు అధికారులు జోక్యం చేసుకొని కొంత చర్చలు జరిపారు. టమాటా కాడికి వచ్చేసరికి అసలు చర్చ లేదు. టమాటాను గురించి మేము ఇంత రేటు ఇప్పిస్తామనేది లేదు. దానికి ఏ రకమైనటువంటి గ్యారంటీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా పప్పు శనగ దాని పరిస్థితి కూడా చాలా ప్యాథటిక్గా తయారైంది. 10,000 రూపాయలకి 10,000 రూపాయలు అమ్ముతున్నటువంటి శనగ ఇప్పుడు 5,600 రూపాయలకి పడిపోయింది. 10,000 రూపాయల దాకా పోయిన సంవత్సరం అమ్మింది, ఈ సంవత్సరం పడిపోయింది. ఈ రకంగా దానికి 7,550 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మద్దతు ధర కంటే పోయిన సంవత్సరం అదనంగా అమ్మింది. ఈ సంవత్సరం మద్దతు ధర కూడా లేదు. 5,500కి కొన్ని నాదులు లేడు పప్పు శనగ. ఈ రకంగా చూస్తే మొత్తం అన్ని రకాల పంటలకి రైతాంగం ధర లేక దివాలా తీసేటువంటి పరిస్థితి వచ్చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అన్నదాత సుఖీభావ ఇచ్చి మేము రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా కూడా తిరిగి ఆయన ధరలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ ధరల ఊసే ఎత్తకుండా ఏ ధరలైతే గ్యారంటీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో దాని ఊసే ఎత్తకుండా ఈరోజు ఈ 6,310 కోట్లు రూపాయలు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించాడు. దీంట్లో కూడా ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 53 లక్షల మందికి ఇచ్చారు రైతు భరోసాని, ఆ రోజు ఇచ్చారు. ఈరోజు వచ్చేసరికి అన్నదాత సుఖీభవ ఒక 7 లక్షలు రైతులు 53 లక్షలు అంటే ఇప్పుడు 46 లక్షలకి అది కుదింపు గురైంది. మొదటి సంవత్సరం అసలు లేదు. కౌలు రైతులకు ఇస్తాన్నారు, అది ఇవ్వలేదు.
ఈ 20,000 రూపాయలు ఇస్తానన్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలను కూడా కలిపి ఇప్పుడు చెప్పారు. ఒక సంవత్సరం ఎగిరిపోయింది, కౌలు రైతులకు లేదు, సంఖ్యరీత్యా తగ్గిపోయింది, గిట్టుబాటు ధరలు రాష్ట్రంలో ఏ పంటకి ధర లేదు. అందుకని ఈరోజు రైతాంగం ఇంతకుముందు ఎప్పుడూ కని విని ఎరగనటువంటి కష్టాల్లోకి కుతికల్లోతు కష్టాల్లోకి అప్పుల్లోకి కూరుకుపోతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఈరోజు కనపడుతుంది. ఉచిత పంటల బీమా అనేటువంటిది ఇంతకుముందు అమలు జరిగేది. ఇప్పుడు ఉచిత పంటల బీమాని మొత్తం ఎత్తేసారు. ఇంతకుముందు రైతు దీంట్లో ఉచిత బీమాలో 3 రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి రైతులు పెట్టేటువంటి వాళ్ళ వాటా, 2 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి వాటా, 3 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటా. రైతుల వాటా కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టిన గతంలో. ఇప్పుడు మొత్తం స్కీమునే ఎత్తేసారు. కాబట్టి ఈ ఉచిత పంటల బీమా అనేటువంటిది అమల్లో లేకుండా పోయింది. ఈ రకంగా ఏంటంటే మొన్న అక్టోబర్లో వచ్చినటువంటి అకాల వర్షాలు, తుఫాన్లు, దీంట్లో చాలా పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయారు. ఆ నష్టానికి ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు కాలేదు. ఈ రకంగా మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే మనకు కొట్టొచ్చినట్టు కనపడేటువంటిది భారీగా పెట్టుబడులు పెరిగినాయి. యూరియా బస్తాకి ఒక్కొక్క బస్తాకి 100 రూపాయలు, 50 కిలోల బస్తాకి 100 రూపాయల నుంచి 150 రూపాయలు ఎక్కువ పెట్టి యూరియా షార్టేజ్ వల్ల ఎక్కువ పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రకంగా రకరకాలైనటువంటి రూపాల్లో రైతాంగం ఖర్చులు ఎక్కువ పెట్టారు. పంటలకేమో ధరలు లేవు. ఈ స్కీము ఏది అన్నదాత సుఖీభవ స్కీము కోతకి గురైంది. అందువల్ల మేము ఈరోజు వెంటనే తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20,000 రూపాయల చొప్పున వాళ్ళకి రైతు సుఖీభవ అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా 53 లక్షల రైతాంగానికి గతంలో ఏదైతే అన్నదాత సుఖీభవ అనేటువంటిది ఇంతకుముందు అమలు జరిగిందో రైతు భరోసా పేరుతో, ఇప్పుడు దాన్ని పప్పు దానికి 7,600 రూపాయలు దానికి మద్దతు ధర. దీనికి రైతుల దగ్గర 5,500 రూపాయలకి ప్రభుత్వం సేకరించి వ్యాపారస్తుల దగ్గర వ్యాపారస్తుల దగ్గర 7,500 రూపాయలకు 2,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి 7,500 రూపాయలు సేకరించి రైతులకి 5,000 చిల్లరకి ఇస్తున్నారు. అంటే ఆ రైతుల దగ్గర సేకరించేటువంటి రైతుల సేకరించేటువంటి ధర 2,000 రూపాయల సబ్సిడీ ఎవరికి పోతుంది? యాక్చువల్గా మార్కెట్లో ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుకే ఇత్తనాలు ఇస్తున్నారు. ఆ ఇత్తనాల కోసం సేకరించేటువంటి ప్రభుత్వ ఏజెన్సీస్ ప్రభుత్వం 7,500 రూపాయలకి ట్రేడర్ దగ్గర కొంటున్నారు. ట్రేడర్ దగ్గర రైతుల దగ్గర కొనవచ్చు దాన్ని. ట్రేడర్ దగ్గర అంటే 2,000 రూపాయలు అడుగుతారు. అంటే తెలుగుదేశం రైతుల దగ్గర బడా రైతుల దగ్గర వాళ్ళ మనుషులకి వాళ్ళ దగ్గర కొని 7,500 రూపాయలకు కొని 7,500 రూపాయలకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొని 5,500 రూపాయలకి విత్తనాల కింద రైతులకు సరఫరా చేస్తారు. అంటే ఏదైతే రైతాంగానికి నేను సబ్సిడీ ఇస్తానని చెప్పేసి శనగ రైతులకు చెప్పిందో ఆ సబ్సిడీ కూడా కొద్దిమంది దళారులకి ట్రేడింగ్ కమ్యూనిటీకి లాభాలు చేకూర్చే కార్యక్రమం తప్ప అది నిజంగా రైతులకు అందుతున్న పరిస్థితి. ఆ రకంగా ప్రతి పంటలోనూ దళారీ వ్యవస్థ అనేటువంటి దాన్ని నివారించడం అనేది. ఇప్పుడు చూడండి, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకి ఇచ్చిన వాగ్దానం వేరు. 12 రూపాయలు 18 రూపాయలు అది అమ్మింది ఎంత? మామిడి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2025లో 15 కేజీ అంటే టన్ను 15,000 16,000 అమ్మింది. అది ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే 8 రూపాయలకి కొనమని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించింది. మేము 4 రూపాయలు ఇస్తామంటే 12 రూపాయలు, 8 + 4 12 రూపాయలు వచ్చేటట్టు చేస్తూ ఉంది. ఆ 8 రూపాయల కొనలా ఈ 4 రూపాయలు ఇవ్వాల. ఆఖరికి రైతుల్ని డైరెక్ట్గా ఫ్యాక్టరీ యజమానులకు తోలమంది.
వాళ్ళు ఇస్తారని చెప్పన్నది. వాళ్ళు ఇచ్చేటప్పటికి 3 రూపాయలకి 4 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ 8 రూపాయలు పోయింది, ఈ 4 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేటువంటి 4 రూపాయలు పోయింది. ఒక రకంగా చాలా నెట్టేట ముంచేశారు రైతాంగాన్ని. జిల్లా కలెక్టరే జోక్యం చేసుకొని 8 రూపాయలు 4 రూపాయలు మేము ఇస్తాం, 8 రూపాయలు ప్రైవేట్ ట్రేడర్ కొనాలని చెప్పేసి ఆదేశాలు సర్క్యులర్ జారీ చేశాడు కలెక్టర్, జిల్లా కలెక్టర్. అమలు జరగలేదు. చాలా అన్యాయం రైతుల విషయంలో. అదే ఇంకో దగ్గర అయితే ఊరుకుంటారు ఎవరన్నా, అందుకని రైతాంగాన్ని నట్టేట్లో ముంచుతున్నారని చెప్పేసి చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రం ఏ పేపర్ అన్నా చూడండి, అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీలంతా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ రాష్ట్రం అంతా రైతాంగం కోసం చాలా పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తా ఉంది. వాస్తవం అది కాదు. రైతులు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఏజెన్సీలని దించి ఉల్లి రైతుల్ని ఆదుకునే దానికోసం, ఇతర మిర్చి రైతులను ఆదుకునే దానికోసం, ఆఖరికి మొక్కజొన్న రైతాంగాన్ని ఆదుకునే దానికి వీటికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కూడా ఆంధ్రాలో ప్రభుత్వం చేయట్లేదు అనేటువంటిది ఈరోజు మేము చెప్పదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.